starting that took some time, but second off though it is like blast, like interval scene అయితే అసలు అందరికి mind blowing గా ఉంటుంది. The movie is amazing. Charan did a fantastic job, I can tell, because he lived in many roles, and not just a single role he did many roles, and every role he nailed it. I can say this is a true comeback for Charan, and Shankar did a really good job. So it was a really nice movie. సంక్రాంతికి ఫ్యామిలీస్ ప్రిఫర్ చేసే మూవీ అనుకో. Yeah, it is a family movie, and every Indian citizen need to watch this movie. So it is all about I don't want to put some negative comments on it, or I don't want to put some politics into it, but every Indian citizen must watch it, and I want everyone to change after watching that movie. సో ఏంటంటే అంత హైలైట్స్ ఏంటంటే పొలిటికల్ సినారియోస్. I don't want to give anything. మీరు మూవీ వెళ్ళి చూస్తే you feel it. If I say something now, you can't enjoy that moment when you are in the theater. సాంగ్స్ అండ్ తమన్ బీజిఎం మీకు ఎలా అనిపించింది? Yeah, it was good. It was good. Yeah, it was. సో నానో హైరానా సాంగ్ లేకపోవడం ఏమైనా డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చా? Yeah, it was a little I was. ఒకటే శంకర్ సార్ అనే వ్యక్తి ఒకటే. డైరెక్టర్ పరంగా కానీ ఒక వ్యక్తి పరంగా కానీ శంకర్ సార్ చాలా మంచి వ్యక్తి. డైరెక్టర్ పరంగా అయితే నెంబర్ 1 డైరెక్టర్ సార్ శంకర్ సారే. వేరే వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. రామ్ చరణ్ యాక్టింగ్ గురించి రామ్ చరణ్ యాక్టింగ్ అయితే వేరే వాళ్ళు ఇచ్చి పడేసిండు. ఆఫ్టర్ 2008 రంగస్థలం తర్వాత 2025 గేమ్ చేంజర్ రామ్ చరణ్ యాక్టింగ్ వేరే వాళ్ళు ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కానీ విలీనిజ మెయిన్ ఎడ్జెస్ నట రాక్షసుడు వాడి సినిమాలో వేరే లెవెల్ గూసుమౌస్ ఇచ్చి పడేసిండు. సముద్రం మీద అలా ఎలా వచ్చిపోతే అలా వచ్చిపోతున్నారు ఎడ్జెస్. హీరోయిన్ ఖైరైతే సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ ఖైరైతే చాలా బాగుంది. మూవీ అయితే ఇచ్చి పడేసి నేను అద్భుతం రివీల్ చేయకూడదు మనము. చాలా అద్భుతం, అది చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఈ మూవీ ఒక అద్భుతము. శంకర్ సార్ సినిమా చూసినాడు ఒక అద్భుతము. ఆ సినిమా నేను చూసినాడు, అది నా అద్భుతము. అంజలి గారి పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా డిఫరెంట్ గా. ఆ రోల్ అది మనం ఆ మూవీలో చూడాలి, అది మనం బయట ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు. బట్ ఎనీహో ఏదైతే కానీ శంకర్ సార్ మూవీ అయితే ప్రపంచం ఇచ్చింది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎస్జే సూర్య నట రాక్షసుడు పై ఆయన ఉన్నాడంటే సినిమా వేరే లెవెల్ ఉంటుంది. అలా ఇలా కాదు, అందరు సింహాల మీద సవారీ చేసి ఎస్జే సూర్య గాడిదల మీద సవారీ చేస్తాడు. అలాగుంది మనకి సినిమా. సందేశం శంకర్ సార్ తీసుకున్నా అంటే సందేశం అంటే భారతదేశం ఇండియా బాగుండాలి, బాగుపడాలి, ఒక గొప్ప మెసేజ్ ఉంటాయి. సందేశం అనేది ఒక గుడ్నెస్ గా ఉంటుంది, అది మనం చెప్పేది కాదు. అది ఒక ప్రతి ప్రేక్షకుడు మూవీ చూస్తే తెలుస్తుంది. ట్రిపుల్ గురించి నాకు తెలియదు భయ. ఆఫ్టర్ రంగస్థలం గురించి అయితే 2020 గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఇచ్చి పడేసి ఆయన యాక్టింగ్ పుట్టిందే వాళ్ళ మంచిలో కాబట్టి వాళ్ళకి యాక్టింగ్ పెద్ద విషయం కాదు భయ. రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ చాలా బాగుంది. ఇంకోటి దర్శకపరంగా శంకర్ సార్ సూపర్ ఇచ్చి పడేసిండు. విలీనిజ పరంగా ఎస్జే సూర్య బాగుంది, మ్యూజిక్ పరంగా తమన్ బాగుంది. హీరోయిన్ కలెక్షన్ పుట్టిందే మా కొనిదెల వంశంతో. మళ్ళీ దానికి మేము చెప్పేది అవసరం లేదు. సంతోషంగా ఉంటారా? ఏది దిల్లా ఎందుకు సంతోషిస్తున్నాడు? డబ్బులు ఎందుకు రావు? అన్ని మామూలుగా ఇచ్చి పడేస్తాడు. అట్లా కాదు, వాళ్ళు ఇంకో ప్రొడ్యూసర్ హౌస్ కట్టుకుంటారు. మామూలు కాదు, ఇంకా అన్ని కోట్లే మామూలుగా ఉండదు. ఇచ్చి పడేసాడు. ఎన్ని కోట్లు రావచ్చు అంచనా వేయలేము, సముద్రంలో కొలసలేము. గేమ్ చేంజర్ రికార్డులు ఎవరు గ్రహించలేరు. మామూలుగా సినిమా చాలా బాగుంది అన్న, ఇచ్చి పడేసింది.